హాయ్ అండి. ఇడ్లీ పిండిలో ఇదొక్కటి కలిపారనుకోండి, ఇడ్లీలు మీరు వద్దన్నా కూడా మెత్తగా చాలా బాగా వస్తాయండి. దానికోసం అయితే నేను ముందుగా 1 కప్ అయితే మినపగుళ్ళు తీసుకున్నాను. దాంతో పాటే హాఫ్ కప్ అయితే సగ్గుబియ్యం కూడా తీసుకున్నానండి. అవి రెండిటిని అయితే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. 4 గంటల తర్వాత నానిన తర్వాత చూడండి ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని అయితే ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఈలోపుగా 1 కప్ అయితే మినపగుళ్ళు తీసుకున్నాం కదండి. ఇది 2 కప్పుల రవ్వ తీసుకున్నానండి, ఇడ్లీ రవ్వ. అది కూడా దాంట్లో సాల్ట్ అయితే వేసేసి అది కూడా 2 శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. మనం ఇందాకైతే మిక్సీ పట్టుకున్నాం కదండి మినపప్పు సగ్గుబియ్యము, దాంట్లోనైతే ఇలా రవ్వనైతే కడిగి ఇలా నీళ్ళైతే తీసేసి ఇందులో వేసేసి కలిపి ఓ నైట్ అంతా నానబెట్టుకోవాలండి. చూడండి నాకైతే మర్నాడు ఉదయానికి ఎంత పర్ఫెక్ట్గా పొంగిపోయిందో. ఇంకేముందండి, ఇడ్లీ పాత్రలోకి అయితే ఇడ్లీ పెట్టేసుకోవడమే. పర్ఫెక్ట్గా అంటే మల్లెపూలాగా వచ్చాయండి సగ్గుబియ్యం వేస్తే ఇడ్లీలు. మీరు కూడా ట్రై చేయండి.